హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. ఇంకా గుడ్ మార్నింగ్ అనమాట. పొద్దున్న లేచేసి గాలికైతే చల్లేసాను. పొద్దున్న లేవలేదు, ఆరైపోయింది లేవడానికి. ఇంకా పని కాలేదనమాట. అలకేసి అయితే ముగ్గు పెట్టేసాను, ఊడ్చేసి పొలం కూడా వేసేసేసాను. బోళ్ళు అయితే తోమటి ఉన్నాయి, బోళ్ళు ఉన్నాయన్నమాట. మిర్చీలు అయ్యేవన్నీ. మా వాళ్ళు అయితే ఇంకా లేపలేదు, చలి పెడుతుంది, పండుకున్నట్టు చీకటి మొత్తం అని తెల్లారుతుంది. పిల్లలు మబ్బు ఉంది, ఇంకా తెల్లారలేదనమాట. ఈరోజు అయితే పొగ మంచి పడలేదు, నిన్న అయితే ఫుల్ పొగ మంచి పడ్డది అనమాట. బోళ్ళన్నీ జమ చేయాలి. అప్పుడు జల్లెళ్ళు అయితే జమ చేస్తాను అనమాట. ఇక 2-3 డేస్ వర్షం వచ్చింది కదా, ఇక చలి అయితే ఈరోజు స్టార్ట్ అయిందనమాట. ఈరోజు నుంచి ఎక్కువ అనుకుంటా, చలి ఉంటుంది అనుకుంటాను నేనైతే. నైట్ వేయలేదు కానీ పొద్దున్న వేసేసరికి చలి పెడతాను మొత్తం. అయితే మిర్చిలే కొంచెం పిండి మిగిలింది, ఇక పాడేస్తున్నా. చింతపండు బోల్ తోమడానికి అనమాట. మిక్సీ అయితే ఇది ఊడిపోయినది అండి, కొత్తది ఏమో. ఇవన్నీ అంతే. ఇవన్నీ తోమాలి. అప్పుడు ఇక తోమే వరకు ఒక 20 minutes అయితే పడుతుంది. చూడండి ఎన్ని బోళ్ళు ఉన్నాయో. ఇవన్నీ తోమాలి ఇప్పుడు. బోళ్ళు అయితే అన్నీ తోమేసాను. ఇదిగోండి ఇక్కడైతే పెట్టేశాను. నీళ్ళు కారినాక అయితే ఇక ర్యాగులో పెట్టేయాలన్నమాట. ఇక్కడైతే పప్పు వేసేసాను, కందిపప్పు అనమాట. కూరగాయలు అయితే ఏం లేవు పాప కోసం, ఇంకా పప్పు పెట్టేశాను. ఇదైతే రైస్ కూడా పెట్టేశాను, పప్పు రైస్. పప్పు ఇక ఉడుకుతుంది. ఇదైతే నైట్ది, ఇది తోటకూర వేపుడు అనమాట. అక్కడ ఉడుకుతుంది. వాళ్ళైతే ఇంకా లేవలేదు. ఇప్పుడైతే షాప్ ఓపెన్ చేస్తాను అన్నమాట. చేపలు అక్కడ పట్టుకుని ఉండే షాప్ అయితే ఓపెన్ చేయాలని చీకటి మీద. ఇప్పుడైతే లైట్ వేస్తా అన్నమాట. మీ షాప్ మొత్తం క్లోజ్ చేసేస్తుంది. చెప్పండి, ఇప్పుడు ఓపెన్ చేస్తాను. తెలియదండి చేయండి, అయింది అంగడంగా మొత్తం ఇప్పుడు క్లీన్ చేయాలన్నమాట. మా ఆయన లేస్తున్నాడేమో, చాబీలు తీసుకుంటాం. లేచింది, ఇప్పుడు లేచింది. చిన్న చిన్న కోడి పిల్లలు ఏడ్చేది ఉన్నాయి, అందుకోసం లేచింది కదండి. చాబీలు ఓపెన్ చేస్తారు. ఓపెన్ అయితే చేసేసాను షాప్ అనమాట. చూడండి వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. టైం వచ్చి 7 అవుతుంది, బట్ ఇంకా సూర్యుడు వెళ్ళలేదన్నమాట. మబ్బు ఉంది. ఇది కోళ్ళు తింటుంది. మా ఆయన మళ్ళీ కొన్ని కోళ్ళని ఇడుస్తున్నాడు, చిన్న చిన్న పిల్లలు. అందరైతే ఇప్పుడు వాళ్ళకి వస్తున్నారు. చిన్న ముగ్గు పెట్టిన గల్మలకు ముగ్గు పెట్టేసి ముట్లో పెట్టేసిన, చిన్న ముగ్గు వేసిన. తొందరగా లేవలేదు ఉంది. ఫస్ట్ గిరాకీ మారుతాను. ఇది
మా చైత్ర పాపం లేపబడుతుంది, లేకుంటే లేట్ అయిపోతుంది మళ్ళా. ఏమి ఇది ఫస్ట్ ఇది అయితే హాయ్ చెప్తా. ఇదిగో ఫస్ట్ గిరాక్ అనమాట, 20 రూపీస్. కౌంటర్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఇప్పుడు ఓపెన్ చేస్తాయి. ఇక్కడ మొత్తం పారేసి ఉంటుంది, క్లీన్ చేయబడుతుంది మొత్తంగా. ఇదిగోండి టీ పెట్టేసిన, ఇక్కడ పప్పు కూడా తాలింపు వేసేసిన, అన్నం కూడా వచ్చింది. ఇక మా చైత్ర పాప అయితే ఎప్పుడు లేచిందనమాట, లేపంగా టైం అవుతుందంటే. ఇక మా కృతిక పాప అయితే ఇంకా లేవలేదు, చూపిస్తున్నానండి మీకు, కనబడదే బట్ ఇక చూపిస్తాను. ఆమె పడుకునేది. మా చైత్ర పాప ఏం చేస్తుందో చూద్దామండి. ఇప్పుడు లేచింది, మొత్తుకోంగా ఇదిగోండి అక్కడ ఆడుకుంటుంది, చూసిందా. ముఖం కడగావా నువ్వు, కడగావు మరి. ఇంకా బ్రెడ్ చేసుకుంటే చేసుకున్నారు. ఇప్పుడు సూర్యుడు వెళ్ళింది, మంచి ఎండ వెళ్తాడు. ఇప్పుడు ఆయనేమో కోళ్ళని కొడతాడు మొత్తుకుంటా, అక్కడే నిలబడి ఉన్నాడు. పొద్దున్న నుంచి కోళ్ళనే కమ్ముతాడు, ఎత్తాడు అటు కూతురేమో ఎగురుతాయి. నీళ్ళు లేవు, అగ్గి చేసిండు లేచి. నాకైతే అంత అగ్గి చేయరాదు అనమాట, మా ఆయన చేస్తాడు ఎక్కువ. నేను ఎప్పుడు వస్తాను, మా ఆయన లేకుంటే లేవ్వకుండా కోతులు మీకు చూపిస్తారా అంటే ఎట్లా తింటున్నాను, అక్కడ ఏమో ఎరుకొని తింటాను. గేట్ అవతల ఉన్నాయి కనిపించి తాగినాయి నీళ్ళు, వేడైనా చిన్న కోడి పిల్లలు ఇవ్వండి, అది తింటున్నాయి. ఇదైతే మొత్తం కుప్ప అయిపోయింది పందిరిగా. ఆ తాత నేను వస్తున్నాయి చూసిన శురు చేసిన మళ్ళీ కొట్లాడుకున్నాం. మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి కింద, ఇక్కడ కమ్మేసినాం. మళ్ళీ దాని చుట్టూరా తిరుగుతాయి ఆ గంప చుట్టూ, ఎందుకంటే దాంట్లో ఏమున్నా ఏమో వేసిందని తిరుగుతుంది. ఆ కోడి పుంజ ఏది ఎవరితోటి వాళ్ళ కోడి పుంజ కదా, చిన్న అయిపోతుంది. వీళ్ళకు 6 నెలలు కాకుండా పెద్దగా అయిపోతే ఉంటాయని వాళ్ళని వారిని సాధక్కర్లేదు కొన్ని రోజులు అంతే. ఒకటి పాపం గుడ్డిది పుట్టింది, తిరగచ్చు. టీ అయితే తాగేస్తున్నా. ఇక మా పాప బ్రష్ చేసినాక ఆమెకు స్నానం పోద్దామని. ఇదైతే ఆయిల్ మళ్ళీ ఎందుకు పెట్టిందబ్బా ప్రియ అనుకుంటున్నారా, ఇవి వేయించడానికి అమ్మకి స్నాక్స్ కావాలట. ఇక పప్పుతోటి కూడా మంచిగా ఉంటుందని తీసుకొచ్చినమాట. ఇవైతే మా షాప్లో అమ్ముతాం. టీ అయితే తాగుదామని టీ అయితే తాగుతున్నా. ఇప్పుడు పాల ప్యాకెట్ వస్తున్నాయి, బట్ ఇక నిన్నటి ఒకటి ఉండే అనమాట. అసలు టీ తాగకుంటే ఎట్లా అనిపిస్తుంది, పొద్దున్నే పని చేస్తాం కదా, చాలామంది అంటుంటారు టీ ఎందుకు తాగడం అని. కానీ ఇక కొందరికి అలవాటు అయిపోయి ఉంటుంది, నాకు కూడా అట్లనే టీ తాగకపోతే ఎట్లా అనిపిస్తుంది అనమాట. మా ఆయన పాట పాడుకుంటూ పని చేసుకుంటా అన్నట్టు. పాల ప్యాకెట్లు వస్తున్నాయి, ఇప్పుడు తీసుకుంటాడేమో. అటు హైరన్ మోగుతుంది కదా, ఆటోనే. వేడవుతుంది. అవి 4 తీసుకున్నాయి, ఇవి కొన్ని తీసుకున్నా సమోసా పాత్రలో. మా తాత అయితే ఇంకా రాలేదనమాట. ఇక్కడ వంకాయలు కాస్తున్నాయి, ఆయన చెట్టు పెట్టింది ఒకటి చిన్నది.
చూపిస్తాను మీకు. అక్కడ ఉంది కదా వంకాయ చెట్టు, అది ఒకటి కాసింది, వాటి ఆ కోతులు తీసుకెళ్ళినాయి. ఇంకా టమాటా పిందెలు కూడా పడుతున్నాయి, టమాటా కాయలు కూడా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు మీకు అటు నుంచి వీడియో తీసి చూపెడతాను. ఇప్పుడు గోరెంటాకు చెట్టు కూడా మంచిగా అయిపోయింది. గోరెంటాకు అయితే చాలా ఉంది, ఇక తెంపబడుతుంది. టైం ఉంటే ఈరోజు తెంపి వేసుకుంటా అనుకుంటున్నాను నేనైతే. ఇవైతే వేస్తున్నా, నూనె వేడైంది అనుకుంటున్నాను నేనైతే. ఒకటి వేసి చూద్దాం. వేడైంది. ఫస్ట్ అయితే ఇది ముఖం పెట్టుకుంటాను చూడండి. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఈరోజు ఎందుకు తొందరగా లేవలేదు? నేను లేవలేదంటే నువ్వు కూడా లేవలేదు. ఇద్దరం లేవలే. చెల్లి అయితే ఏమైనా పని చేస్తావా? చెల్లి ఏం చేయలేదు. బరాబర్ నువ్వు అన్నం తినే టైంకి లేస్తుంది, అన్నం తింటుంది. డాడీ పిలుస్తున్నాడు ఎందుకు నిన్నే రైతు నేనా మరి. పాపడాలు ఎంచితే ఇక తింటారు పాపం. అయ్యో మధ్యాహ్నం పూట పప్పు కూడా చల్లబడి ఉంటుంది కదా, ఇంట్లో ఉండి మనకి ఏమనిపించదు. బట్ ఇక వాళ్ళు స్కూల్కి పోతారు కదా, తినేదే కొంచెం మంచిగా చేసిస్తే తింటారని నేనైతే ముద్దపప్పు చేశాను. ఇక అందరికీ ఒకటి పప్పు చేశాను, ముద్దపప్పు చేస్తాను. మా ఆయన అయితే ఏమంటారో తెలియదు కదా, ముద్దపప్పు చేసి అందరికీ తింటారో తినరో కదా. తాత అయితే ఇంకా రాలేదు, బయట అయితే నీళ్ళు పట్టే ఉన్నాయన్నమాట. మా ఆయన మేము రెడీ చేసే వరకు ఆయన పట్టారు నీళ్ళు. నేనైతే పొద్దునే ఒక బిందె అయితే బోరింగ్ తెచ్చుకుంటా వండడానికి, అన్నం కూర వండడానికి. బోరింగ్ అయితే కొంచెం దూరం ఉంది, బట్ ఇక తీసుకురాక తప్పదు. సరిపోతాయి ఇక. ఆయిల్ అయితే ఫుల్ రేట్లు ఉన్నాయి. ఇక ఒక అక్క అయితే కామెంట్ చేసింది, డీమార్ట్ నుంచి అయినా సూపర్ మార్ట్ అయినా తీసుకురమ్మని. మా దగ్గర అయితే డీమార్ట్ లేదు. డీమార్ట్ పోవాలంటే మంచిర్యాల పోవాల్సిందే. ఇక అంత దూరం పోయే బదులు ఇక్కడే కొనుక్కొని తింటాం అన్నమాట. మంచిర్యాలకి ఇక పోలేం కదా. డీమార్ట్ అయితే మా దగ్గర ఎక్కడ లేదు, ఆసిఫాబాద్లో, కాగజ్ నగర్లో, ఇక్కడైతే దగ్గరలో లేదనమాట. సూపర్ మార్కెట్ చిన్నది ఉంది కానీ ఇక దాంట్లోనే సేమ్ రేటే. నేనైతే ఏం చేసిన దీనికైతే అన్నం తినబెడుతున్నా. టైం అయితే అయిపోయింది, కరెక్ట్గా 15 నిమిషాలు ఉన్నాయి ఇప్పుడు ఆటో రావడానికి. అందుకే తినబెడుతున్నా, లేకుంటే ఏమి తినకుంటాను. కానీ నేను తొందర లేవలేదు కాబట్టి పని అంతా కాలేదన్నమాట. నేనే అంటున్నా, మరి నేను కాదు, పాపలు కూడా కలిపి. ఎట్లున్నది పప్పు? చైతు మొత్తం క్లీన్ చేసేసిన, మొత్తం సంచులు ఇంచులు పడి ఉండే కదా. నేను కలిపినాను, తిను ఫస్ట్ పాటు తిను తొందరగా. మంచిగా ఉండే పప్పు, మంచిగా అయితే ఉంది అంటుంది. ఆమెకి ఉప్పు కారం తగిలింది తెలియదు కదా. తీసుకో మెల్ల. వేడిగా ఉందా? వేడిగా ఉందట. హాయ్ చెప్పినావా నువ్వు ఈరోజు? చెప్పినావా? తీసుకో తిను. అన్నం తినకుండా మళ్ళీ ఆకలి అవుతుంది. మళ్ళీ నొప్పిస్తుంది. ఎందుకు?
ఇచ్చింది ఇక్కడ తాత అయితే ఇప్పుడు వచ్చి చెల్లిగిచ్చిందా మీ చెల్లిని ఇచ్చుడు ఆమె నేను ఇచ్చుడు ఇదే పని మీకు సాయంత్రం వచ్చిన తర్వాత మెల్లగా అట్లా చేయాలి రెడీ చేసేసిన తర్వాత నాకు నీళ్ళు వేడవుతున్నాయి కదా ఈవెన్ పంపించిన తర్వాతే నేను స్నానం చేపట్టి మళ్ళీ డాడీ చెల్లెలు వేస్తే చేయని అది ఇక ఆమె చేస్తా అంటాను మళ్ళీ వెళ్ళి డాడీ తింటాడా పప్పు లేదా తింటాడా మంచిగా ఉందా ఉప్పు కారం కలిపితే తింటాడు ఓ కృతిక పాప లేచింది స్నానం చేసింది అన్నం తిన్నది మళ్ళీ పడుకుంటాను ఉయ్యాలలో పడుకున్నది చూడండి చెప్పేసరికి అటు తిరుగుతుంది హాయ్ చెప్పు కృతిక హాయ్ చెప్పవా వీళ్ళైతే అన్నం తినేసారు నేనైతే తినేది ఉందని అనమాట ఇప్పుడే బట్టలు ఉతికిన ఇక అన్నం తినాలా ఈమె అయితే ఇక ఉయ్యాలలో ఊపమంటుంది జాజా అన్నం తిన్నావా లేదా తిన్నావా తినలేదా ఎందుకు తినలేదా తినలేదా తిన్నావు డాడీతో తిన్నావు కదా బొట్టు తీసేసినావు నాతోటే స్నానం చేసింది అనమాట ఆడుకుంటుంది మా ఆయన అయితే అక్కడ విరేజ్ చేస్తున్నాడు అక్కడ కూర్చొని సామాన్ వస్తే కొన్ని తీసుకున్నాం ఇక ఆడుకుంటుంది నేనైతే ఇక బట్టలు ఉతికినా ఇక అన్నం తినాలా ఈరోజు అయితే కొంచెం ఎండ కొడుతుంది అనమాట లేకుంటే అస్సలు ఎండ లేదు మబ్బు ఈ కొంచెం ఎండ వెళ్ళింది ఈరోజు అయితే బట్టలు మంచిగా ఆడతాయి లేకుంటే బట్టలు లేదు ఏం లేదు ఉల్లారు లేదనమాట 2-3 డేస్ అవుతుంది బట్టలు మంచాల మీద పైన దండల మీద ఆరబెట్టేసి ఉన్నాయి అనమాట బాయ్ చెప్పు నువ్వు బాయ్ అను బాయ్ ఫ్రెండ్స్ అను హలో అనా మరి హాయ్ అన్నావా నువ్వు బాగున్నారా అందరూ అందరూ అన్నం తిన్నారా నేను తిన్నాను అక్క స్కూల్కి వెళ్ళింది నువ్వు వెళ్తావా స్కూల్కి పోతావా ఈమె కూడా స్కూల్కి పోతా అంటుంది ఇక్కడైతే ఈరోజు వెళ్ళలేదు కొంచెం జలుబు అయినట్టున్నది అందుకోసమే ఇక పంపలేదన్నమాట లేకుంటే వెళ్తా నేర్చింది ఇక పడుకుంటుందో ఏమో కానీ ఉయ్యాలలో అయితే ఊపమన్నది అట్టిగానే కాలు వస్తుంది కింద పైన చెయ్యి బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అను బాయ్ ఫ్రెండ్స్ ఉంటాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వ్లాగ్తో అయితే మేము ముందు ఉంటాము బాయ్ ఫ్రెండ్స్